వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సర్పంచ్ ఎన్నికల హోరాహోరీగా కొనసాగుతా ఉన్నాయి. అభ్యర్థులు ఒకరికొకరు తీవ్రంగా పోటీ పడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. అయితే బరిలో నిలిచిన అభ్యర్థులు మిగతా అభ్యర్థులను విత్డ్రా చేసుకోమని బుజ్జగింపులు చేయడం ఒకవైపు నడుస్తూ ఉంటే, బెదిరింపులకు గురి చేయడం, కిడ్నాపులు చేయడం, లేదంటే బెదిరింపు వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం మరోవైపు నడుస్తూ ఉన్నాయి. మనం తాజాగా చూసాం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ అనే గ్రామంలో మహిళా అభ్యర్థి జనరల్ స్థానానికి పోటీ చేసిన ఒక బీసీ మహిళా అభ్యర్థి భర్తని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కిడ్నాప్ చేయడమే కాదు, అతను వేధింపులకు గురి చేశారు. ఒక పొలిటికల్గా పవర్ ఉన్నటువంటి పలుకుబడినటువంటి నాయకులు కిడ్నాప్ చేయడంతో పాటు అభ్యర్థితో మూత్రం దాగించే ప్రయత్నం కూడా చేశారన్నటువంటి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి, మనం చూసాం. పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా, ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు, ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకే సమస్యలు ఏమి ఎదురైతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి? అట్లాగే నిర్మల్ జిల్లాలో కూడా అట్లాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తిని విత్డ్రా చేసుకోమని బాగా బెదిరింపులకు గురి చేశారు. బెదిరింపులకు గురి చేయడంతో పాటు ఈ బెదిరింపులకు గురి చేయడంతో మానసికంగా బాగా వేదనకు గురైనటువంటి అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త ఏంటో ఒకసారి చూద్దాం. ఈయన పేరు రవీందర్. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎక్కడ అంటే మనం చూడొచ్చు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట గ్రామంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి తన భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన బండారి రవీందర్ అనే వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రవీందర్ ను వేధింపులకు గురి చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రవీందర్ ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్న స్థానికులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట గ్రామంలో ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి తన భార్య పుష్పను బరిలో దింపారు. సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలపడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు కదా, బీఆర్ఎస్ పార్టీలోకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని ఇతన్ని వేధింపులకు గురి చేసినట్లు స్థానికంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికోసం మనం చూడొచ్చు ఈ వీడియో. దీని కింద పార్టీ సింబల్ లేని సర్పంచ్, దీని కింద కామెంట్స్ ఏమొచ్చో చూద్దాం. పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎలక్షన్స్కే ఇలా ఉంటే, పార్టీ సింబల్స్ ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ మున్సిపల్ ఎలక్షన్ వస్తే నరకుడే, ఇంకా ప్రజాపాలన ఇంటూ ప్రజలను చంపే పాలన అనేది కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, గ్రామం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ తో కోలాహలంగా ఉండాల్సిన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బండారి రవీందర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకొని, భరించలేని పరిస్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం ఒకసారి విజువల్ కనుక చూస్తే
మొత్తానికి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పోటాపోటీగా నడుస్తూ ఉన్నాయి. అభ్యర్థుల్ని బరిలో నుంచి తప్పుకోవాలని బుజ్జగించడంతో పాటు బెదిరింపులకు గురి చేసిన సందర్భాల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా నంగనూరు మండలం గణపూర్ అనే గ్రామంలో కూడా ఇట్లాగే తన కుటుంబం నుంచి ఒకరిద్దరు పోటీ చేసి పోటీలో నిలబడితే కుటుంబం నుంచి మద్దతు దక్కడం లేదని ఒక వ్యక్తి పురుగుల మందు దాగి హాస్పిటల్ పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా వార్డు స్థానానికి పోటీ చేసిన ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో విజయంతో పాటు విషాదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.